రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం పట్ల పండగ వాతావరణం నెలకొందన్నారు ఎంపీ రేణుకా చౌదరి. మహిళా సంక్షేమానికి కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కొత్తగూడెంలో విస్తృతంగా పర్యటించారు రేణుక. ఈ సందర్భంగా కాంగ్రెస్ సిపిఐ పార్టీ శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలికాయి. రైల్వే స్టేషన్లో రోడ్డు విస్తరణ పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని 167 మందికి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 130 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి పంపిణీ చేశారు. మీతో పాటు స్వామిగా నన్ను తిరగటం అది మా ఇద్దరి మధ్యలో ఉన్న అన్యోన్యం. ఆయన ఎన్నికల్లో కూడా మీకు తెలుసు, మేమంతా కూడా వెళ్ళడం జరిగింది. సమాజానికి ఎప్పుడు కూడా ఉపయోగపడేటట్టు ఒక మంచి ఆలోచించడంలో వారు ఎప్పుడు ముందుకు సాగుతుంటారు. అండ్ వీ అప్రిషియేట్ అట్లా ఐడియాలజీ వారు పని చేపడుతూ ఉంటే మేము కూడా ఒకటిగా ఎంతో సహాయం పడుతూ ఉంటాము. చాలా సంతోషం. ఈ ప్రతిరోజు ఈ షాదీ ముబారక్, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి అనే కార్యక్రమాలు బహుశా మీకు అందరికీ గుర్తే ఉంటుంది. నేను కేంద్ర మంత్రిగా మీకు నేను కేంద్ర మంత్రిగా మహిళా బాల వికాస్ మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజుల్లో మన జిల్లాకే మాక్సిమం మన డ్వాక్రా గ్రూప్స్ ఫండింగ్ ఇవ్వటం. గతంలో నేను లోక్సభ ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ ఎయిర్పోర్ట్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలనేది నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఆ రోజుల్లో యూరప్ అటువంటి దేశాలు మాతో టచ్లో ఉండేవాళ్ళు. వాళ్ళు అడిగేవారు, మాకు 2,000 ఎకరాలు దొండ బెండ పండించి మన ఆర్గానిక్